హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో మంగళవారం రోజు సాయంత్రం వీడియో అండి. మా అమ్మ వాళ్ళు పోలేరమ్మ దగ్గర పొంగళ్ళు పెడుతున్నారు. మామూలుగా అయితే 6:30, 7 లోపల పెట్టేసుకుంటే అందరూ ఉంటారండి. ఇక్కడ అమ్మ వాళ్ళు పశువులు ఉన్నాయి కదండి, గేదెలు. నాన్నగారు ఏమంటే గేదెల దగ్గరికి వెళ్ళారండి, మీరు వెళ్ళిపోండి తొందరగా, నేను వచ్చే లోపల లేట్ అవుద్ది అన్నారు. అమ్మ అయితే అలా కాదు, అందరమే వెళ్దామని చెప్పి నాన్న కోసం ఉండిందండి. అందుకని చాలా లేట్ అయిపోయింది. అందరి ఊరిలో గ్రామదేవత ఉన్నట్టు మా ఊరిలో పోలేరమ్మ గ్రామదేవత అండి. పోలేరమ్మని, మైసమ్మని, నూకలమ్మని, పోచమ్మని, ఇలా ప్రతి ఊరికి ఒక్కొక్క గ్రామదేవత ఒక్కొక్క ఊరికి కంపల్సరిగా ఉంటుందండి. అలాగే ఆ ఊరిని కూడా ఆ పోలేరమ్మ, అదే ఏ ఊరికి పోలేరమ్మని, పోచమ్మని, నూకలమ్మని ఉంటారు కదా, ఆ దేవతలు గ్రామదేవతలందరూ ఆ ఊరిని కాపాడుతూ ఉంటారు. మన ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ఆడ మగ అందరూ దేవీ నవరాత్రుల్లో ఎక్కడో ఉన్న మధుర మీనాక్షమ్మకి, కంచి కామాక్షమ్మ దగ్గరకు, బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరకు వెళ్ళాలంటే వీలు కాని వాళ్ళందరూ ఈ గ్రామ దేవతని పూజిస్తారండి మా ఊర్లో అందరూ. ఒక్కొక్కసారి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయినా మనం ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి. మనము మన ఊరి గ్రామ దేవత దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసి పూజ చేసుకొస్తే మనకు అంతా మంచిగా జరుగుతుంది. మేము ఎప్పుడన్నా ఊరికి వెళ్తాం కదండి, ఏమైనా పని మీద ఏదన్నా పక్క ఊరికి కానీ అలా వెళ్తాం కదా, ఒక 2 days 3 days అలా ఏమన్నా పనులు పడినా దూర ప్రాంతాలకి అలాగ వెళ్తాం కదండి. వెళ్ళేటప్పుడల్లా గ్రామదేవత దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి చెప్పేసి వెళ్తాము. అమ్మ, మేము పని మీద పక్క ఊరు వెళ్తున్నామమ్మా, మా పని సక్రమంగా జరిగేటట్టు చూసి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నీదేనమ్మా అని మేము అమ్మవారికి నమస్కారం చేసుకుంటాము. అప్పుడు బయలుదేరుతామండి. ఈ పోలేరమ్మ, మైసమ్మ, నూకలమ్మ, పోచమ్మ, గంగమ్మ, మారెమ్మ అని ఇలాగా చాలామంది చాలా పేర్లు ఉన్నాయండి. వాళ్ళ పేర్లు అయితే పూర్తిగా నాకైతే అస్సలు తెలియదు, కొన్ని మటుకే తెలుసు. ఏదో మా పెద్దవాళ్ళు కొంచెంగా ఇలాగా గ్రామదేవత గురించి చెప్తున్నారు కాబట్టి అప్పుడప్పుడు ఇలా కొంతవరకనే తెలిసింది. కానీ వాళ్ళు 101 మంది దేవతలు ఉన్నారంటండి. అయితే నాకైతే పూర్తిగా వాళ్ళ పేర్లు అస్సలు తెలియదు. 101 మంది దేవతలు, గ్రామ దేవతలు ఉన్నారంట. వాళ్ళ అందరూ అక్కా చెల్లెళ్ళు అంటండి. 101 మంది అక్కా చెల్లెళ్ళందరూ గ్రామ దేవతలుగా ఉండి ప్రతి ఊరిని రక్షిస్తూ ఉంటారంట. ఏ వ్యాధులు బారిన పడకుండా మనల్ని రక్షిస్తారంట. పెద్ద పెద్ద జబ్బులను కూడా నయం చేస్తారంట. అంత శక్తి ఉంటుందంటండి గ్రామ దేవతలకు. అమ్మవారు అంటే మాకైతే పల్లెటూరులో ఎక్కువగా ఏమంటారంటే అమ్మ తల్లి పోసింది, చంపలమ్మ, నూకలమ్మ అలాగ పోసింది అంటూ ఉంటారండి. ఒక్కొక్క గ్రామ దేవతను బట్టి కూడా అలాగా ఆటలమ్మ అలా కూడా చాలా విధాలుగా అంటూ ఉంటారండి. ఆ వ్యాధులన్నీ రాకుండా, మనము ఆ వ్యాధుల బారి నుండి పడకుండా మనల్ని అందరినీ గ్రామదేవతలందరూ మనల్ని బాగా రక్షిస్తారంటండి. ఈ 101 మంది అక్కా చెల్లెలకి ఒకే ఒక తమ్ముడు ఉన్నాడంటండి. ఆ తమ్ముడే పోతురాజు అంటండి. పోతురాజు తమ్ముడంట. నాకైతే చాలా లేటుగానే తెలిసిందండి. మా ఊరిలో ఈ పోలేరమ్మ దగ్గర పోతురాజుని ప్రతిష్ఠ చేశారండి ఈ మధ్యనే, ఒక 5 years లోపలేనండి. అప్పుడే తెలిసింది నాకు ఈ గ్రామ దేవతలందరికీ ఒక తమ్ముడు ఉన్నాడని. పోతురాజు ఆయన పేరే అని ఇప్పుడే తెలిసిందండి నాకు. ఇంతకుముందు అయితే అస్సలు తెలియదు. మీ ఊరిలో ఏ గ్రామ దేవత పేరేమిటండి? మీరు గ్రామ దేవతని ఏ విధంగా పూజిస్తారో నాకైతే ఒక కామెంట్ చేయండి. అమ్మ వాళ్ళైతే పూలమాల తెచ్చారు. పూలమాల, ఇంటి దగ్గర సన్నజాజులు, చంటి జాజులు చాలా బాగా పూస్తున్నాయండి. అన్నీ ఎక్కువ, చాలా ఒక 5 మూరలు 6 మూరల పైనే పూస్తున్నాయండి. అన్నీ కోసి కట్టి అక్కడ అమ్మవారికి తెచ్చిందండి. పక్కనేనండి మహాలక్ష్మి గుడి కూడా ఉందండి పక్కనే. కానీ లేట్ అయిందని చెప్పి స్వామివారు వెళ్ళిపోయారండి, క్లోజ్ చేసేసుకొని. అక్కడ కూడా కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు అన్నీ తెచ్చిందండి. కానీ స్వామి వెళ్ళిపోయారు. పక్క రోజు అన్నం కొట్టుకున్నాము అనింది. మళ్ళీ వెళ్ళేటప్పుడు బయట అయినా కొట్టుకున్నాంలే, అమ్మవారు లోపలే ఉంటారు కదా, చూస్తూ ఉంటారులే మనల్ని, తెచ్చింది వెనక్కి ఎక్కడికైతే తీసుకెళ్తాము అని చెప్పేసి బయట అయితే కొట్టేసిందండి. కొబ్బరికాయ కొట్టి అమ్మన ఇంటికైతే
బయలుదేరేటప్పుడు అలా కొట్టిందండి. ఇదిగోండి పోతురాజు అంటే ఇక్కడేనండి, పోతురాజు ఈయన, ఆయన దగ్గర కూడా అలాగా ప్రసాదం పెట్టింది. ఇక్కడ పోలేరమ్మ దగ్గర మటుకు చీర, జాకెట్, రవిక అన్నీ తెచ్చిపెట్టి ఈ 3 ఇస్త్రాకుల్లో ప్రసాదం చేసి ఉంది కదండి ఇంటి దగ్గర. అదేనండి పొంగలి దద్దోజనము నైవేద్యంగా తీసుకొచ్చాం కదా, అవి 3 ఇస్త్రాకులు వేసి ఎప్పుడైనా 3 ఇస్త్రాకులు కంపల్సరీగా వేయాలండి, ఒకటి వేయకూడదంట. మళ్ళీ పోతరాజు దగ్గరేమో ఒకటి చాలు అంటారు, పోలేరం దగ్గర మటుకు 3 వేయమంటారు. అందుకని 3 ప్రసాదాలు 3 సార్లు వేయమంటారండి. అందుకని అక్కడ వేసేసాము. మాకైతే బ్రాహ్మిన్స్ ఎవరు ఉండరండి పోలేరమ్మ దగ్గర, మా వాళ్ళే ఒక ఆమె ఉంది ఇక్కడ, మా ఆమె చూసుకుంటూ ఉంటుంది అక్కడ మేనేజ్మెంట్ అంతా. చూడండి ఇవేనండి అక్కడ మేనేజ్మెంట్ అంటే అంతా, అక్కడ కావాల్సిన పూజ, ఎవరెవరు ఉభయాలు పెట్టాలి, ఏం చేయాలి, అక్కడ లైటింగ్స్ అన్నీ మొత్తం ఆమె చూసుకుంటూ ఉంటుందండి. మా నాన్న 5 కొబ్బరికాయలు మొక్కుబడి అంటండి వాళ్ళకి, అందుకని 5 కొబ్బరికాయలు అయితే కొట్టేశారు. మా కిట్టు కూడా చూడండి ఎలా ఉన్నాడో, స్కూల్కి పొమ్మంటే అస్సలు పోడండి, అస్సలు వేడుస్తూ ఉన్నాడండి. ఒక 2 డేస్ మటుకు హ్యాపీగా నేను స్కూల్కి పోతా అని 7 కల్లా రెడీ అయిపోయి వచ్చేసేది. ఇప్పుడేమంటే స్కూల్కి పొమ్మంటే చాలు, స్కూల్ అంటేనే ఏడ్చేస్తున్నాడు. మా అమ్మ బతివిలాడి అటు చెప్పి తీసుకొచ్చి, పక్కనేనండి మా ఇంటి పక్కనే స్కూల్ కూడా, తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మా ఇంటికి వచ్చేసరికి మా అమ్మ వెనకే వచ్చేస్తుంటున్నాడు. అసలు వాడు ఉండటం లేదు, ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా కొంచెం గలబా చేస్తూ వెళ్ళాడు. మీ పిల్లలు ఎవరైనా ఇలాగే ఏడ్చుంటారండి. మా పిల్లలు అయితే, మా సిరి కానీ మ్యాగీ కానీ ఎవ్వరూ స్టార్టింగ్లో అయితే ఎవ్వరూ ఏడవలేదండి పాపము, కామ్గా వెళ్ళిపోయారు. కానీ మధ్యలో మా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఇక్కడ స్కూల్ మార్చానండి. పెద్ద పాపకు వచ్చి 6th, చిన్న పాపకు వచ్చి 2nd. అప్పుడైతే నాకు అర్థం కావట్లేదు అన్నీ, నేను ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు అందరూ వాళ్ళు, నాకేం అర్థం కావట్లేదని కొంచెం 2-3 రోజులు అలా ఇబ్బంది పెట్టారు. తర్వాత నుంచి మామూలుగా వెళ్ళిపోయారు. వీడైతే స్టార్టింగ్ నుంచే ఏడుస్తూ మలుకుంటున్నాడండి. అస్సలు నేను పోను అంటా ఏడుస్తూనే ఉన్నాడు. 2 రోజులు అయితే వెళ్ళాడు, తర్వాత అయితే వెళ్ళలేదండి. ఇంకా అందరమి కొబ్బరికాయ, నేను కూడా ఒక కొబ్బరికాయ అయితే తీసుకెళ్ళానండి. ఇంకా అందరం కొబ్బరికాయలు తీసుకొని కొడుకుంటూ ఉన్నామండి. చూడండి ఇటు పక్కన ఎవ్వరూ లేరండి, రోడ్డేనండి, బజార్ ఇదంతా, పక్కనంతా ఎవ్వరూ లేరు. అందరూ టైం అయితే ఇటు పైన అయిపోయింది. ఈ అమ్మాయి అండి మా తమ్ముడి భార్య, పేరు మౌనిక అండి, ఒక పాప ఒక బాబు అండి మా తమ్ముడికి. మా తమ్ముడు కూడా రాలేదండి, తను ఫర్నిచర్ షాప్ పెట్టున్నాడండి నెల్లూరులో, అక్కడ కొంచెం బిజీగా ఉన్నాడని రాలేకపోయాడు. లేకపోతే ఎక్కడ ఇలాగ పొంగల్లో పెట్టుకున్నా, ఉభయాలు చేసుకున్నా, ఏం చేసుకున్నా కానీ వాడు మటుకు కంపల్సరీగా వస్తాడు. కానీ ఈరోజు అయితే రాలేకపోయాడండి, వీలు కాలేదన్నాడు. సరేలే అమ్మవారికి తెలుసు కదా పని పడింది, రాలేకపోయాడు అని చెప్పి అమ్మ వాళ్ళైతే పెట్టుకున్నాం అనుకున్నప్పుడు వెనక్కి వెళ్ళకూడదులే, ఎందుకు పెట్టేద్దామని చెప్పి పెట్టేశారండి. ప్రసాదాలన్నీ 3 సార్లు వేయాలంట ఇస్తరల్లో, అలాగా 3 సార్లు వేస్తూ ఉంది. మీ ఊర్లో గ్రామ దేవతకి మీరు ఎలా జరుపుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే మేము ఇలాగా జరుపుకుంటామండి. ఇప్పుడే కాదండి, నవరాత్రుల్లో కూడా బాగా చేస్తారు. నవరాత్రుల్లో, మళ్ళీ శ్రావణ మాసాలు, నవరాత్రులు, ఇంకా పండగ నెలల్లో అలాగా ప్రతిరోజు పెట్టుకుంటూనే ఉంటారండి ఉభయాలు. మంగళవారం అయితే మెయిన్ అండి. అమ్మ అయితే దద్దోజనము కొంచెం పలుచగా అయిపోయింది, నీళ్ళు ఎక్కువ పోసేవంటూ ఉండిందండి. ఇప్పుడేమంటే కాసేపు ఆరే లోపల గట్టి పడిపోయింది, బాగుండిందండి. కానీ ఎక్కువ మంది అయితే అక్కడ లేరు, అదే కొంచెం బాధగా ఉండింది. ఉంటే అందరికి పెట్టేసి ఎల్లుంటే అదొక హ్యాపీగా ఉండేదండి. నేను 5 పావుసార్లు 5 సార్లు అలా పెడతానండి పొంగలి, తొందరగా వెళ్ళిపోతామండి. మాకంటే ఏం లేదు కదండి, పసుపులు అవి లేవు కదా, మామూలుగా షాప్ కాబట్టి షాప్ కొంచెం క్లోజ్ చేసేసి వెళ్ళిపోయి అక్కడ అన్నీ చూసేసుకొని త్వరగా వచ్చేస్తాము. ఇప్పుడైతే పెద్ద పాప కూడా లేదు కదా, చిన్న పాప ఒక్కటే కదా, తనైతే వస్తానంటుంది, ఒక్కోసారి రానంటుంది. సరే అని చెప్పి వదిలేసి లోపలే పెట్టేసి మేము బయట తాళం వేసుకొని మేమిద్దరం అయితే వెళ్ళిపోతామండి. వెళ్ళేసి పెట్టేసుకొని త్వరగా వచ్చేస్తాము. ఇంకా ప్రసాదం అక్కడ ఉన్న పక్కల వాళ్ళకి ఒకటి అరా అండి, ఎక్కువ మంది అయితే లేరు. చుట్టుపక్కల ఇల్లు ఉంటాయి కదండి, పక్కన 4-5 ఇళ్ళు అయితే ఉన్నాయి, వాళ్ళకి అక్కడికి ఇక్కడికి పెట్టి ఇచ్చొచ్చారండి. ఇంకా నేను కూడా కొబ్బరికాయ, పూలు, పళ్ళు తీసుకెళ్ళానండి.
తీసుకెళ్ళిన తర్వాత నేను కూడా ఇంకా కొబ్బరికాయ కొడదామని చెప్పి రెడీ చేస్తున్నాను. తాంబూలము అయ్యి అక్కడ పెట్టేసి కర్పూరం అవి పెట్టేస్తే హారతి ఇస్తారండి. హారతి తీర్థము అలాగిస్తారు. కడ్డీలు అయితే అలాగా గుచ్చేసి కొబ్బరికాయ తీసుకున్నాను. 2 కొబ్బరికాయలు అయితే పెట్టుకున్నాను నేను. ఇక్కడ మహాలక్ష్మి గుడి కూడా ఉందని చెప్పాను కదండి పక్కనే, అక్కడ కూడా కొడదామని తీసుకెళ్తే నేను మా ఇంట్లో ఉన్నప్పుడే స్వామివారు ఇట్లాగా అంతే అండి, పంతులు గారు ఇంటికి బయలుదేరిపోయారు. ఇంకా ఎందుకులే స్వామి క్లోజ్ చేసేస్తుంటాడు కదా గుడి, ఇంకెందుకులే తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తేవాలని చెప్పి ఒకటే తీసుకొని ఒకటి ఇంట్లో పెట్టేస్తానండి. ఈ సన్నజాజులు అంటే చంటి జాజులు అంటే ఇష్టమేనండి, మంచి స్మెల్ వస్తాయి. కానీ పువ్వులు మీరు చూసారో లేదో గమనించారో లేదో, నా వీడియోలో ఎక్కువైతే పువ్వులు అయితే ఎక్కువ పెట్టుకోను నేను, ఎందుకో కొంచెం నాకు ఇష్టంగా ఉండదు. గాజులు అయితే చాలా ఇష్టం నాకు, పువ్వులు అయితే ఎక్కువ ఇష్టం ఉండదు. కానీ అమ్మ పెట్టుకో అని అంటూ ఉండిందని చెప్పి ఇంకా మళ్ళీ ఫీల్ అవుతుంది కదా అని చెప్పి పెట్టుకొని అయితే వెళ్ళాను. వెళ్ళేటప్పుడు మామయ్యని కూడా అడిగాను, మామయ్య ఈ పెట్టుకొని వెళ్ళేదా అని. ఇక్కడ గంట కొడుతున్నారండి, హారతి ఇచ్చేటప్పుడు అలాగా గంట కొట్టాలండి. గంట కొట్టేసిన తర్వాత హారతి తీర్థం ఇస్తుంది. తీర్థం తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పక్కన వాళ్ళు ఎవరో వచ్చారండి, ఇంకా వాళ్ళకు కూడా కొంచెం ప్రసాదం పెట్టేస్తూ ఉంది. ఎక్కువ మంది అయితే తక్కువ టైంలో త్వరగా వచ్చేస్తుంటే మేము అందరూ వచ్చేస్తారండి వాళ్ళే ప్రసాదానికి. కానీ ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మేము లేట్ అయిందని మేము ఎత్తుక్కోవాల్సి వచ్చింది. ప్రసాదం తీసుకోండి, మీరు తీసుకోండి అంటే అటు ఇటు పోయే వాళ్ళందరినీ మేము ఎత్తుక్కోవాల్సి వచ్చింది. కానీ ఏం చేస్తామండి, తప్పదు కదా, లేట్ అయిపోయింది అని. అలాగా అందరికీ వచ్చిన వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ పెట్టేసి ప్రసాదం అయితే కొంచెం చాలా వరకు అయిపోయింది. కొంచెం ఉండిందండి, ఇంకా కొంచెం నేను తీసుకొచ్చాను, అమ్మ తీసుకెళ్ళింది ఇంటికి. ఇంకా పక్కన వాళ్ళకి కూడా పెట్టుకుంటారు కదా అని నేను తీసుకొచ్చింది కూడా మా పక్కింటి వాళ్ళకి, ఎదురింటి ఆంటీకి, ఇద్దరికి పెట్టానండి. చూడండి వచ్చేటప్పుడు ఒక ఫోటో అయితే అందరం ఫోటో దిగామండి, పాప వీళ్ళందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.